సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ ప్రక్షాళన చేయాలనుకుంటున్నారా? అందుకోసం ముహూర్తం ఫిక్స్ చేశారా? పెర్ఫార్మెన్స్ బాగాలేని మంత్రులపై సీరియస్ యాక్షన్ ప్లాన్ చేశారా? రేవంత్ మంత్రుల టీంలో ఏం జరుగుతోంది? సీఎం నిర్ణయం ఏంటి? పార్టీలోను ప్రభుత్వంలోను సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ముద్రను చాటేందుకు తగిన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో మంత్రుల మీద పట్టు పెంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ కట్టు దాటిన మంత్రులను కేబినెట్ భేటీలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం, ఈ పరిస్థితులను వెంటనే మార్చుకోవాలని చెప్పారు. అదే సమయంలో పలువురు మంత్రుల పనితీరు ఏమాత్రం బాగోలేదన్న ఫీడ్బ్యాక్ అందుతున్న నేపథ్యంలో మంత్రివర్గ ప్రక్షాళన చేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలన్న ఆలోచనలో రేవంత్ ఉన్నప్పటికీ అందుకు తగిన వాతావరణం కోసం ఆయన నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 ఏళ్లు అవుతున్న వేళ తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేయలేని పరిస్థితి. తాజాగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం సీఎం రేవంత్ ను మరింత బలవంతుడిగా మారుస్తుందా, బలహీనుణ్ణి చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ చేపట్టిన కార్యక్రమాలు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం మంత్రివర్గంలో ఉన్న మంత్రులు యాక్టివ్గా లేకపోవటమే. అలాంటి వారిని దారికి తీసుకొచ్చేందుకు, మిగిలిన వారికి భయం భక్తిని పెంచేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నారట. దీనికి తోడు మంత్రివర్గంలోని తీసుకోవాల్సిన అంశం నెలల తరబడి పెండింగ్ లో ఉంది. ఈ విషయంలోనూ మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో కొత్త వారిని చేర్చుకోవడం, పని చేయని వారిని వదిలించుకోవడం అన్నదానిపై పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. దీనికి సంబంధించి కొన్ని పేర్లను జాబితాగా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాన్ని అధిష్టానంతో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ చర్చించినట్లుగా తెలుస్తుంది. వీరి వాదనతో అధిష్టానం ఏకీభవించినట్లుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం సానుకూలంగా వస్తే ఆ వెంటనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు పడతాయని చెప్తున్నారు. దాదాపు 5 మంత్రులు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకటం ఖాయమన్న మాట వినిపిస్తుంది. అయితే కొత్తగా మంత్రి పదవులు పొందిన వారిని మినహాయించి పాత వారిపై వేటు పడుతుందని చెప్తున్నారు. మొత్తంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సానుకూల ఫలితం ఏర్పడితే అనంతరం ప్రభుత్వంలో చాలానే మార్పులు చూస్తారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. మరేం జరుగుతుందో ఆ 5 మంత్రులు ఎవరో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.